ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి గురించి కాస్త తెలుసుకుందాం. ఫిబ్రవరి 26న మహాకుంభమేళ సమయంలో అంటే 144 సంవత్సరాలకు వస్తున్న మహాశివరాత్రి చాలా మంచిది. ఆ రోజు ఉపవాసం చేస్తే ఏం ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 26వ తేదీ అత్యంత పవిత్రమైన శివరాత్రి రాబోతుంది. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన శివరాత్రి. ఈ శివరాత్రి 144 సంవత్సరాల తర్వాత అంటే కుంభమేళ సమయంలో వచ్చింది. చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఆ రోజు ఉపవాసం ఉంటే మన మనస్సు శివుడి దగ్గర ఉండటం అని అర్థం. అంతేకాదు శివుడిని దర్శించుకోవడం, శివ ధ్యానం చేయడం. ఈ శివరాత్రి రోజున మనం శివనామస్మరణం చేయడం ద్వారా మన మనస్సు శివుడి దగ్గరగా ఉంటుంది. మహాశివుడు ఆనంద స్వరూపుడు, అలా మనం తెలుసుకోవడం ద్వారా మనకు చాలా అరువైంది. శివుడి దీవెనలు మనం పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే బాగా నిద్ర వస్తుంది. శివరాత్రి నాడు ఇతర విషయాలపై మనస్సులు వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయాలి లేదా అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు వీళ్ళు ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన సౌభాగ్యం. మనకి సాధారణంగా ఆరోగ్యాన్నిచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మహాశివరాత్రి ఒక్కరోజు ఉపవాసం ఉండడం లేదా అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. ఉపవాసం చేయడం చాలా మంచిది, కానీ మరి ఉండలేని వారు పండ్ల రసం, నిమ్మరసం లాంటివి తీసుకోవచ్చు. వండిన ఆహారం తప్ప పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఇలా రోజంతా ఉపవాసం చేసి శివుణ్ణి స్మరించాలి. శివరాత్రి రోజు 14 లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి. మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు కింద దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంటి వస్తుంది. మారేడు ముక్కు దగ్గర శివలింగానికి పెట్టి అక్కడ జలాభిషేకం చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి మనకు ఐశ్వర్యాన్ని ప్రతిపాదిస్తుంది. మారేడు చెట్టు అక్కడ పద్మం ముక్కు వేసి, నువ్వుల నూనె వేసి, 3 వత్తులు విడివిడిగా వేసి, ఆవు నెయ్యి పోసి ఎవరైతే 11 దీపాలు పెట్టి భక్తిపూర్వకంగా వేడుకొని ఓం నమ శివాయ అని శివ పంచాక్షరం జపిస్తారో వారి ఇంట్లో అష్ట దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ 11 దీపాల వల్ల మీరు 7 జన్మలలోని పాప దోషాలు మొత్తం కడగవచ్చు. పూజ అయిన తర్వాత మారేడు వృక్షం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో 3 ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏక బిల్వం శివార్పణం అని శివుణ్ణి అర్చిస్తే అనేక జన్మల్లో పాపాలు పోయి పుణ్యం పొందుతాము. మారేడు దళాలలో శివార్చనం చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగానికి పూజ చేసినంత పుణ్యఫలం వస్తుంది. అలాగే 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం ఫలితం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు విద్యాభ్యాసాలకైనా, ఉద్యోగాలకైనా, ఇబ్బందులకైనా ఈ మారేడు పూజ చాలా ముఖ్యమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.